నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. ప్రతి నెల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పొదుపు మహిళలతో, ఆరోగ్య సిబ్బందితో జరిగిన ర్యాలీని జెండా ఊపి జిల్లా కలెక్టర్ రాజకుమారి, డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రారంభించారు. స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని భాగస్వాములై డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతకర జ్వరాల నుంచి జాగ్రత్త పడాలన్నారు. నిల్వ ఉంచిన నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా కారణమైన క్రిములను ఇళ్ల పరిసరాల్లోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. చైర్పర్సన్ గారు ఉన్నారు, వారందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. అందుకని ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సంబంధించిన యాక్టివిటీస్ ని మనం ముందుకు తీసుకెళ్లగలం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఇప్పుడే మనకు అక్కడ చూపించారు మంచినీళ్ళలో డెంగ్యూ లార్వా ఎలా పెరుగుతూ ఉన్నాయి, అలాగే చెత్త పరిశుభ్రం లేని నీళ్లలో ఈ మలేరియాకు సంబంధించిన దోమలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి అని చెప్పి వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో ఇది ఈ స్వచ్ఛ యాక్టివిటీస్ మన బాధ్యత. ఒక చోట చెత్త క్లీన్ చేసాము అంటే మళ్లీ వేయకుండా ఆ ప్రోగ్రామ్ వచ్చినందుకు మీకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రాంతాల్లో మొత్తం కూడా మన మొదటి సందులు ఉన్నాయి, ఎక్కువ సందులు బాగున్నాయి. అక్కడ కాలువ సరిలేక మన చెత్త సరి చేయకుండా అక్కడ రోగాలు వస్తున్నాయి. మేము ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రతి వీధుల్లో రోడ్ వేసి శానిటైజ్ చేసుకుంటూ, ఎక్కడైతే ఖాళీ ప్లాట్ క్లీన్ చేసుకుంటూ, ఎక్కడ పరిశుభ్రంగా ప్రోగ్రెస్ చేస్తున్నాం. అంతా కూడా కలిస్తే అంతా కలిసి బ్రహ్మాండంగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందాక ముందు డెమోన్స్ట్రేషన్ పెట్టారు, డెంగ్యూ ఎలా వస్తుంది, నీళ్ళు డెంగ్యూ ఎలా వస్తుంది, లేదా బాత్రూంలో పురుగులు ఎలా వస్తాయి అని కూడా బాగా చూపించారు. తప్పకుండా మా మున్సిపల్ సిబ్బంది అంతా వచ్చి కూడా మీకు రావాలి, మీ ఇంట్లోకి వచ్చి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి చెప్పుకుంటూ తప్పకుండా మన ఆరోగ్యం కాపాడాలి. మనతో కూడా స్వచ్ఛ భారత్ కు సపోర్ట్